హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాల మీద మీగడంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెన్నపూస తయారు చేస్తున్నాను అనమాట. తయారు చేసే విధానం ఈజీ ప్రాసెస్లో చూసేద్దామా. కొంచెం వాటర్ వేసి ఇలా ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసాక ఇలా మెల్ట్ అవుతుందన్నమాట. మెల్ట్ అయ్యాక నా ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. ఈజీగా ఉంటుందంట. 2 మినిట్స్లోనే వెన్నపూస అంతా తయారైపోతుంది. ఇంక ఇలాగే అనేస్తాను అనమాట. ఇలా 2 మినిట్స్ చేసేద్దాం. నేను 2 మినిట్స్ అన్నాను కదా ఫ్రెండ్స్, నాకు 1 మినిట్లోనే వెన్నపూస అంతా ఇలా వచ్చేసింది అనమాట. చూడండి, వాటర్ పోస్తే ఇదంతా పైకి తేలేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, 1 మినిట్లోనే వెన్నపూస అంతా ఎలా వచ్చేసిందో. చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఇప్పుడు ఇదంతా ఇలాగే ముద్దనేసేసి వేస్ట్ వాటర్ అన్నీ వంచేసి 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ అంతా పోతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వాటర్ పోసి ఇదంతా ఇలా నీట్గా చేసేసానంట. ఇవి కూడా వంపేసేయాలి. 3 టైమ్స్ వాటర్ పోసి క్లీన్ చేశాక ఇలా వచ్చిందనమాట. నాది 1 వీక్ వెన్నపూస ఇదంతా మేగడ చేశాను అనమాట. ఈ ప్రాసెస్ నాకు తెలీదు. నాకు ఇలా చేయాలంటే చేతులు నొప్పులు వేసి ట్రై చేశాను. ఇలా ఏదో కూర్చొని క్లిక్ అయింది, బాగుంది. మీకు షేర్ చేశాను. ఎక్కువ అంట్లు పడకుండా ఒక గిన్నెతోనే వెన్నపూస రెడీ అవుతుందన్నమాట. దీన్ని మరిగిద్దాం. స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగిద్దాం అనమాట. స్టవ్ మీద పెట్టాక ఇలా మొత్తం మెల్ట్ అయిపోతుంది. నేను సిమ్లో పెట్టానమాట. సిమ్లో అయితే నిదానంగా బాగా వస్తుంది కదా, మంచి స్మెల్తో. కాగే వరకు ఇలాగ సిమ్లో ఉంచుతాం. నెయ్యి మొత్తం ఇలా బాగా కాగాక స్మెల్ కోసం 1 స్పూన్ మెంతులు వేయాలన్నమాట. మెంతులు వేసాక బాగా కలపాలి. స్టవ్ ఇంకా ఆపేసేయాలి. నెయ్యి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా మొత్తం ఒక బాక్స్లోకి తీసేసుకోవాలి. చూసారా కదా ఫ్రెండ్, నెయ్యి ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.